ఈ రోజు దేవుడు మనకు ఇస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం. బైబిల్లో ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు. ఈ రోజుల్లో మనకు ఎన్నో భయాలు, భవిష్యత్తు గురించి, ఆరోగ్యం గురించి, కుటుంబం గురించి. కానీ బైబిల్ చెబుతోంది, మనం లోకానికి కాదు, దేవునికి భయపడాలి. దేవునికి భయపడటం అంటే వణకడం కాదు. ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండటం, ఆయన మాటకు లోబడటం. ఎవరైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తూ ఆయనకు భయపడి జీవిస్తారో వారికి లోకంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే దేవుడు ఖచ్చితంగా క్షేమాన్ని, రక్షణను అనుగ్రహిస్తాడు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా దేవునిపై నమ్మకం ఉంచండి. ఈ రోజు నుండి మీ భయాలన్నింటినీ దేవునికి అప్పగించండి. ఆయన సన్నిధి మీతో ఉంటుంది. చిన్న ప్రార్థన. ప్రభువా, మాకు నీ భయభక్తులను దయచేసి నీ క్షేమములో మమ్మల్ని దాచండి. ఆమేన్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.